అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాల్మీకుల మనోభావాలు దెబ్బతీసే ప్రసక్తే లేదు. చిత్తూరు బస్టాండ్ సర్కిల్ ఎప్పటికీ వాల్మీకి సర్కిల్ గానే ఉంటుంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఒకే ఒక్క ప్రసంగం, సరికొత్త ప్రభంజనం. మదనపల్లి యువ సంచలనం జునైద్ అక్బరే. తలలు పండిన మేధావుల సైతం మెచ్చుకునేలా పదునైన విమర్శలు. హారన్ వేశారని యువకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన తురకపల్లి వాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి పట్టణం స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడలో ఎన్నో ఏళ్లుగా ఉన్న వాల్మీకి విగ్రహ సమీపంలో నూతనంగా మరాఠా సంఘం ఆధ్వర్యంలో అతి సుందరంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మిస్ విద్యా సంస్థల అధినేత నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మరాఠా సంఘం నాయకులు రెడ్డప్పరావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు తులసి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహం మధ్య ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జై భవానీ, జై శివాజీ నినాదాలతో చిత్ర బస్టాండ్ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జై వాల్మీకి, జై శివాజీ నినాదాలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు అన్నదమ్ముల వలె ఎప్పుడూ కలిసి ఉండాలనే లక్ష్యంతోనే కుల మతాలకు అతీతంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ఎప్పటికీ వాల్మీకి సర్కిల్ గానే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. భారతదేశ చక్రవర్తి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత దేశభక్తిని పెంపొందించుకునే విధంగా రాణించాలని అన్నారు. వాల్మీకుల మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ రాబో రోజుల్లో వాల్మీకి విగ్రహాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. 5 లక్షల రూపాయలతో వాల్మీకి సర్కిల్ బ్యూటిఫికేషన్ 4వ విపుల బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తుమ్మలపాటి రమేష్, ఎంపీఎల్ ట్రావెల్స్ రఘునాథ్ నాయుడు, బీజేపీ ఆనంద్, నారదురెడ్డి, విజయలక్ష్మి భాస్కర్, తల్లారి రాధా, పులి మహాలక్ష్మి, జేసీబీ వేణు, కత్తి లక్ష్మణ, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాల్మీకి సర్కిల్ చిత్తూరు బస్టాండ్ ఏది ఉంది, ఇదే వాల్మీకి సర్కిల్. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులు ఉండదు. ఇప్పుడే దీనిపైన బ్యూటిఫికేషన్ చేస్తాము. 5 లక్షల రూపాయలతో ఇక్కడే వాల్మీకి సర్కిల్ బోర్డు పెడతాము. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వాల్మీకి సర్కిల్ అని రాస్తాము. ఎక్కడ కూడా వాల్మీకి మనోభావాలు దెబ్బతినేటట్టుగా వాల్మీకుల మనోభావాలు ఉండదు. నాకు కానీ ముందే చెప్పింటే నేను ఏదైతే శివాజీ గారి విగ్రహం నేను వేరే తాను పెట్టేవాళ్ళు. ఏ ఒక్కరు నాతో చెప్పలేదు, నాకు అడ్డం చేయలేదు. ఒక 3 రోజుల ముందు వచ్చి వద్దన్నా అంటే పూర్తి కార్యక్రమం వచ్చి మనం చేసుకుని మంచిది కాదు. ఖచ్చితంగా మనం అందరూ సోదరభావంతో ఉన్నాము. ఇదే వాల్మీకి సర్కిల్గా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఏ తక్కువగా ఆలోచన చేసే అవసరం లేదు. ఖచ్చితంగా వాల్మీకి సర్కిల్ ఇదే ఉంటుంది. ఆ కుర్రాడి వయసు పట్టుమని 5 కూడా లేవు. హంగు ఆర్భాటాలకు దూరంగా తన పనేదో తాను చూసుకుంటూ నిశ్శబ్దంగా ప్రజాసేవలోనే గడుపుతున్న ఓ సాదాసీదా యువకుడు. కానీ ఒక్కోసారి నిశ్శబ్దంగా ఉన్న పర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో ప్రత్యర్థుల అసత్య ఆరోపణలు అతన్ని మీడియా ముందుకు తెచ్చేలా చేశాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా అవి వ్యక్తిత్వ హననానికి దారి తీసినప్పుడు ఒక విద్యావంతుడైన యువకుడు ఎలా స్పందిస్తాడో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుమారుడు జునైద్ అక్బర్ నిరూపించారు. మదనపల్లి రాజకీయాల్లో విశేష ప్రజాదరణ కలిగి ప్రజల మనిషిగా పేరు పొందిన తండ్రిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులు జునైద్ ను వివాదాల్లోకి లాగి బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ అకారణ నిందలకు వెరవకుండా తానే స్వయంగా సమాధానం చెప్పేందుకు జునైద్ మీడియా ముందుకు వచ్చిన తీరు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ అధ్యయనానికి తెరలేపింది. మేధావులను మెప్పించిన తొలి ప్రసంగం. జునైద్ అక్బరీ చేసిన తొలి ప్రసంగం కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు. అది ఒక విద్యావంతుడి మేధస్సుకు, సునిశిత పరిశీలనకు, సమాజంపై ఉన్న బాధ్యతకు అద్దం పట్టింది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో కేవలం ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించండి అంటూ ఆయన నిలదీసిన తీరుకు సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు అందరూ ఫిదా అయ్యారు. తలలు పండిన రాజకీయ నాయకులు సైతం ఈ 5 కుర్రాడి పదునైన మాటల బాణాలకు, లాజికల్ విమర్శలకు సమాధానం చెప్పలేక ముచ్చెముటలు పట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. అనవసరంగా గెలికి మొత్తించుకున్నాం అనేలా ప్రత్యర్థుల్లో ఆవేదన మొదలైంది. సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్, మదనపల్లి యూత్ ఐకాన్ కేవలం ఒకే ఒక్క ప్రసంగంతో మదనపల్లి నియోజకవర్గంలోని లక్షలాది మంది హృదయాల్లో జునైద్ గెలుచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయన స్పీచ్ లే ట్రెండింగ్ టాపిక్. యువత ఆయనను ఒక రోల్ మోడల్ గా మదనపల్లి యూత్
యూత్ ఐకాన్ గా ఓన్ చేసుకుంటున్నారు. పులి కడుపున పులే పుడుతుంది అనే సామెతను నిజం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజా సేవలో ఆయన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే సత్తా తనకుందని జునైద్ చాటి చెప్పారు. ఈ పరిణామంతో మదనపల్లి రాజకీయాల్లో యువ నాయకత్వానికి ఒక కొత్త దిక్సూచి దొరికిందని జునైద్ అక్బరి భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషించబోతున్నారని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశాభావంతో చర్చించుకుంటున్నారు. నేను విచారణకు సిద్ధం. మీరున్నారా? ఎస్పీ గారి దగ్గర వెళ్దాం, మీరు వెళ్దాం, నేను వస్తా. డే టు టైం మీరే చెప్పండి. ప్రెస్ మీట్లు వద్దు, డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. నేను మాట్లాడే మనిషి కాదు, నేను చేతుల మీద చేసే మనిషి. నేను నా పనులన్నీ యాక్షన్లో ఉంటాయి, మాట్లాడే మనిషి కాదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. డే టు టైం మీరు ఫిక్స్ చేయండి. మీరు ఫిక్స్ చేసిన టైంకి 10 నిమిషాల ముందే ఉంటా. మీరు రావాలా, ఖచ్చితంగా రావాలా. మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం. ఇగో నేను ఒక మెమరాండం తయారు చేసిన. ఏమని పెట్టినానంటే, గంజాయిలో ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి పూర్తి ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇవ్వబోతున్నాను. నేను ఇదే మెమరాండంలో నేను ఇంకోటి ఏం రాసినానంటే, కింద ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్ ఫుల్లీ విత్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అండ్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ అసిస్టెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మే బీ రిక్వైర్డ్ అని చెప్పి రాసిన. ఇంకా మీకు ఇంగ్లీష్ రాకపోతే నేను తెలుగులో చెప్తా, అర్థం చేసుకోండి మీరు. ఎస్పీ గారికి, సార్ మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా నేనున్నానని చెప్పి నేను దీనిలో రాయడం జరిగింది. వైసీపీ వాళ్ళకి నేను చెప్తున్నా, మీకు ఇంగ్లీష్ రాకపోతే నేను తెలుగులో చెప్పడం జరుగుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. మీకు రుజువు చేసే దమ్ము ఉందా అని చెప్పి ఈరోజు నేను సవాల్ విసురుతున్నాను. ఇంకా ఏవేవో పేపర్లో ఏమేమో రాస్తా అంటారు. ఇంకా ఆ పేపర్ చూసేటోడు దిక్కులేడు, కొనేటోడు దిక్కులేడు. అదేదో మొన్న ఎవరు మన పంచాయతీ, మన మండలంలో ఒక పంచాయతీ ఉంది, తట్టారపల్లి అనుకుంటా, తట్టారపల్లిలో ఏదో పంచాయతీలో ఆ పేపర్లో ఆ పంచాయతీ మొత్తానికి 15 పేపర్లు వస్తానన్నాయంట. ఈరోజు 6 పేపర్లు 7 పేపర్లు తీసుకుంటున్నారంట. ఇంకా మీరే తెలుసుకోండి, పేపర్ అమ్ముకోవాలన్నా షట్టర్ మూసుకోవాలన్నా అన్నది. షట్టర్ మూసేస్తే ఇంకా మంచిది. మాలాంటి వాళ్ళకి ఈ పనికిరాని పనులు వదిలేసి మనం ఇంకా ఏదో మనం ప్రజలు సేవ్ చేయడము, యువకులకు సేవ్ చేయడము, ప్రజా సమస్యలు ఏమున్నాయో అది చూడడము, లేదంటే ఎక్కడన్నా పోయి మనం విజిట్ చేయడము, ఏదన్నా ప్రజలకి మంచి జరిగే పనులు మనం చూస్తూ ఉంటాం. సో కావున నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ప్రముఖుల విగ్రహాలు పెట్టుకోవడానికి 5 ఎకరాల భూమి కావలసిన సదుపాయాలు సమకూర్చాలని ఎమ్మెల్యేని కోరడా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు బస్టాండ్ సమీపంలోని వాల్మీకి సర్కిల్ నందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వాల్మీకులు గుమ్మిగూడి వాల్మీకులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నినాదాలు చేశారు. స్థానిక మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషకు వినతి పత్రాన్ని అందజేసిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, సద్దల జయసింహ, కొత్తగూడెం శంకర, పులి మహాలక్ష్మి, కృష్ణమూర్తి వాల్మీకి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చిన హామీ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నందున వాల్మీకి సంఘాలు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ చేయాలని, కూటమి ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, 50 లక్షల వాల్మీకుల ఆకాంక్షను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని కదిలించి వాల్మీకుల హక్కును తిరిగి ఇవ్వాలని వాల్మీకి సంఘాల తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా వాల్మీకి బోయలు పనిచేస్తారని వాల్మీకి సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక చిత్తూరు బస్టాండ్ ప్రక్కన వాల్మీకి విగ్రహం ఉన్న సర్కిల్ ని వాల్మీకి సర్కిల్ గా అధికారికంగా ప్రకటించాలని అనేక పర్యాయాలు సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు వినతి పత్రాలు అందించిన ఫలితం లేదన్నారు. వెంటనే వాల్మీకి సర్కిల్ అని మున్సిపల్ కౌన్సిల్ నందు ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినందువల్ల స్థానిక చిత్తూరు బస్టాండ్లోని బౌద్ధ మురికి కాలువ పైన హిందువుల ఆరాధ్య దైవం, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, సనాతన
ధర్మాన్ని కాపాడిన శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి మా హిందువుల మనోభావాలను దెబ్బతింటున్నాయని, వెంటనే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కమ్యూనిటీ హాల్ కట్టడానికి 1 ఎకరా స్థలం ₹1 కోటి మారాటాలకు గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేసి హిందువుల ఆరాధ్య దైవ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సముచిత స్థానంలో ఏర్పాటు చేసి గౌరవించాలని వాల్మీకి సంఘ నాయకులు ముక్త కంఠంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా వాల్మీకుల సమస్యల్లో అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోతామని హామీ ఇవ్వడం జరిగింది. సంఘం నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వాల్మీకి సంఘం పెద్దలందరూ కోరినట్లు తప్పకుండా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చేటట్టుగా కోరుతాను. తప్పకుండా వాల్మీకి వెనుకబాటుతనాన్ని గుర్తించాలా. వాల్మీకుల వెనుకబాటును గుర్తించి వాళ్ళకు పూర్తి స్థాయిగా మనం వెనుకంజగా నిలబడి వాళ్ళ జీవితాల్లో వెలుగొచ్చేటట్టుగా పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. తప్పకుండా వాల్మీకులు ఎక్కడ కూడా మదనపల్లి కౌన్సిల్ అధైర్యపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నానని చెప్పి సమానికి తెలియజేస్తాను. మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మా అందరికీ ఆరాధ్య పురుషులైనటువంటి షాజహాన్ బాషా అన్నగారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల ఆకాంక్షలు, వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ హామీని అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి వాల్మీకుల హక్కులను తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ విగ్రహాలు ఉన్నటువంటి ప్లేసుల్లో మరి చట్టపరంగా ఏవైతే గల విగ్రహాలను పర్మిషన్ ఇచ్చింతోనే ప్రతి ఒక్కదాన పెట్టుకునే విధంగా చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి మహనీయులు పెట్టుకునే దానికోసం మరి రోడ్లలో అయితేనేమి కాలువల్లో అయితేనేమి పెట్టుకుంటూ ఉన్నటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా ఉండకుండా ఉండాలని చెప్పి శాసనసభ్యులు గారిని కోరుతున్నాం. పోతబోలు గ్రామానికి చెందిన రెడ్డి మోహన్ మదనపల్లిలో వ్యాపారం ముగించుకుని కురవపల్లిలోని తన ఇంటికి వెళ్తుండగా తురకపల్లి వద్ద దారికి అడ్డంగా ఉన్న షఫీ మరొక వ్యక్తికి హారన్ కొట్టడమే అతడు చేసిన నేరమైంది. రెచ్చిపోయిన దుండగులు బండరాలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు తాలూకా పోలీస్ స్టేషన్ ముందు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. తురకపల్లి రూట్లో వెళ్లే వారిపై తరచూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అక్కడ రోడ్డు ఆక్రమణలు ఎక్కువై ప్రయాణికులకు నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ మార్గంలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు సార్ రోడ్డు మీద. అక్కడ హారన్ కొట్టాను. ఎందుకు హారన్ కొడుతున్నావు అని చెప్పి నా పైన దాడి చేసి వెంటనే వచ్చి నా పైన దాడి చేసి నా చెయ్యి ఇరిగింది సార్. ఇక్కడ కుట్లు పడినాయి. ఈ తలంతా కానీ నస్తుంది సార్ నాకు. అందుకనేసి ఈ తాలూకా స్టేషన్కి ఆశ్రయించినాను సార్. తగిన న్యాయం చేయాలని సార్ వాళ్ళని కోరుకుంటున్నాను సార్. ఎస్ఐ సార్ని కోరుకుంటున్నాను సార్. అదే నా మాదిరిగా ఇంకా చాలామంది ఇట్లా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఈ ప్రాబ్లమ్ని స్పేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మా పల్లి మేము పోతుబోలు గ్రామం మీద పోవాలంటే, పోతుబోలు గ్రామానికి మదనపల్లి నుండి పోతుబోలు గ్రామానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ తురకపల్లి మీద టచ్ అయ్యి పోవాలి. ఆ తురకపల్లి మీద పోయేటప్పుడు ఈ పక్క ఆవులు ఆ పక్క బండ్లు కూడా పెట్టేస్తారు. అక్కడ కొంతమంది కావాల్సిందికి గొడవలకు వచ్చి తాగేసి గొడవలు చేస్తారు. ఏమన్నా హార్న్ కొడితే ఎందుకు హార్న్ కొడతాను అని చెప్పి ముక్కముడిగా దాడి చేస్తారు. ఆడోళ్ళు మదనపల్లి పట్టణాభివృద్ధికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యధిక కాలం కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం, వైసీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ మదనపల్లికి జరిగిన వాస్తవ అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. మదనపల్లి పట్టణ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం దురదృష్టకరమని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు మాటలు చెప్పడం మాని చిత్తశుద్ధితో మదనపల్లి అభివృద్ధి కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలో దోమల నివారణకు కనీసం మందు కూడా కొట్టలేని దౌర్భాగ్య స్థితిలో స్థానిక యంత్రాంగం, పాలకులు ఉన్నారని, అదేనా టీడీపీ, వైసీపీలు చెబుతున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. ఎంతో ప్రశాంతంగా ఉంటుందని భావించి వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని లక్షల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా ప్రజల ఇళ్ల ముందే మురుగునీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తుందని, మురుగునీరు సక్రమంగా బయటకు వెళ్లే మార్గం లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నానాటికి అస్తవ్యస్తంగా మారుతుందని, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే రీతిలో ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు.
మదనపల్లిని జిల్లా కేంద్రంగా మార్చామని గొప్పలు చెప్పుకుంటూ పట్టణంలోకి వచ్చే ఆర్టీసీ బస్సులన్నింటినీ బైపాస్ రోడ్డుకు మళ్లించారు. దీనివల్ల ప్రతిరోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కూలీలు, విద్యార్థులు రోజుకు అదనంగా 200 రూపాయల వరకు ఆటో ఛార్జీల రూపంలో నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ను పట్టణం వెలుపలికి తరలించాలని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలంలో వారపు సంత లేదా డైలీ మార్కెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం తరపున డిమాండ్ చేస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇతర నాయకులు స్వయంగా స్థల పరిశీలన చేసి హడావుడి చేసినప్పటికీ నేటికి మార్కెట్ తరలింపు ఎందుకు సాధ్యం కాలేదో చెప్పాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు వివిధ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు కేవలం 99 పైసలకే కేటాయించే ప్రభుత్వం ఇక్కడ రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయాల్సిన మార్కెట్ కమిటీకి ఉచితంగా భూమి ఇవ్వకుండా డబ్బులు కడితేనే భూమి ఇస్తామని చెప్పడం అత్యంత విచారకరమన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకొని మదనపల్లి పట్టణంలోని మౌలిక సమస్యల పరిష్కారానికి టమోటా మార్కెట్ తరలింపునకు తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. మదనపల్లి చుట్టుపక్కల ఎంతో మంది విద్యార్థులు బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం శోచనీయమని, ఫలితంగా ఇక్కడ చదువుకున్న యువత ఉపాధి హామీ పనులకు వలస వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. మదనపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి అటు అధికార టీడీపీ కానీ ఇటు ప్రతిపక్ష వైసీపీ కానీ ఎందుకు గలం విప్పడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని ప్రచారం చేసుకున్నప్పటికీ దాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తిగా ఆగిపోయాయని, కనీసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవన్నారు. చిన్న యాక్సిడెంట్ జరిగి ఏ కాలో చేయి విరిగిన తిరుపతికో, బెంగళూరుకో రిఫర్ చేసే పరిస్థితి నెలకొందన్నారు. మదనపల్లికి రావాల్సిన సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, చారిత్రాత్మక బీటీ కాలేజీకి యూనివర్సిటీ హోదా తెచ్చామని చెప్పుకుంటున్నారే తప్ప దాని పరిరక్షణ కోసం ఉభయ పార్టీలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, అభివృద్ధి ప్యాకేజీల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంటే రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు దానికి లొంగిపోయి భజన చేస్తున్నాయని, ఎవరూ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని దుయ్యబట్టారు. పట్టణంలో గంజాయి సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతుందని, బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని, మద్యం, ఇసుక సిండికేట్లలో అన్ని పార్టీల నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. పట్టణంలో రోడ్లు ఆక్రమణలకు గురై ట్రాఫిక్ సమస్య దారుణంగా మారిందని, నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. వారానికి ఒకసారి మాత్రమే మంచినీళ్లు వచ్చే దుస్థితి నెలకొందని, దోమల ఉధృతి పెరిగి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీడీపీ, వైసీపీ నేతలు తమ వ్యక్తిగత రాజకీయ విమర్శలు పక్కన పెట్టి మదనపల్లిని గతంలోలాగా ఒక ప్రశాంతమైన విద్య, ఉపాధి కేంద్రంగా మార్చడానికి కృషి చేయాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజలు పాలకులను చీత్కరించుకునే రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా సమస్యలపై సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడతా ఉంది. మీరు మార్కెట్ యార్డును బయటకి తరలించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి వారపు సంతను ఇక్కడికి షిఫ్ట్ చేయండి, అక్కడ డైలీ మార్కెట్ పెట్టండి అని చెప్తా ఉంటే దాని గురించి పట్టించుకోవట్లేదు. హడావిడి చేశారు ఎమ్మెల్యే గారు కానీ మిగతా నాయకులందరూ కూడా హడావిడి చేసి, ఏదో కలెక్టర్ గారు అయితే మరి నేరుగా పోయి స్థలాన్ని పరిశీలన చేశారు. ఏమైంది ఈరోజు? మార్కెట్ కమిటీ డబ్బులు కట్టండి మేము భూమి ఇస్తామంటారా? అంటే గవర్నమెంట్ ఏమో కార్పొరేట్కి ఋషికొండలో లేకుంటే రకరకాల చోట్ల 99 పైసలకు మేము ఎకరా ఇస్తామని చెప్తారు. ఈడ మాత్రం మార్కెట్ కమిటీకి ప్రజల ఇబ్బందులు తీర్చుకోవడం కోసం, రైతుల కోసం భూమి ఫ్రీగా కేటాయించలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉంది ఈరోజు ప్రభుత్వం. దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా వైసీపీ కానీ తెలుగుదేశం కానీ? ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటా మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అంటే ఎవరికంటే మీరు ఎవరు చేశారు ప్రజల కోసం నిజాయితీగా చెప్పండి. మేము కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. గంజాయి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు లేదు. బెల్ట్ షాపులు మరింత విపరీతం అయిపోయినాయి. మద్యం సిండికేట్లు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ఇసుక సిండికేట్లు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. మీ వల్లనే ఈరోజు 2 పార్టీల నాయకుల కారణంగానే మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమవుతుంది. అన్ని పార్టీల నాయకులు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్నారు, వాళ్ళకి వత్తాసు మీరే పలుకుతున్నారు. కాబట్టి చెప్పే మాటలు కాదు, చిత్తశుద్ధిలో చూపించాలి. మదనపల్లి అభివృద్ధి అంటే ఇక్కడికి ఐటీ హబ్ రావాలి, ఉద్యోగాల కల్పన జరగాలి. ఉద్యోగాల కల్పన లేకుండా మన పిల్లలు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఉపాధి హామీ పనులకు పోతా ఉంటే దాన్ని సిగ్గుపడండి కొంచెమన్నా. ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి ఒక్కరు మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదు? వైసీపీ ఎందుకని మాట్లాడడం లేదు దీని గురించి?
సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకని దానికి సంబంధించింది రాకపోతే ఎందుకని వైసీపీ ప్రశ్నించే రోడ్లలోకి రావట్లేదు? బీటీ కాలేజీకి మేము యూనివర్సిటీ హోదా తెచ్చాము, మేము గొప్పవాళ్ళం అని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. సంతోషం. ఎందుకని దాని పరిరక్షణ కోసం రావట్లేదు? మీరు జీవో ఇచ్చారు, మీరు వేస్ట్ చేసినారని వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరూ ఒకటే. మీరిద్దరూ ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదం శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ చిత్తూరు జిల్లా శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి నాయకత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. కాణిపాక దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఆలయ అభివృద్ధి ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టే దిశగా కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నిన్న ఈ చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ అందరు ఆఫీసర్స్ ఎస్పీ గారితో కలిసి రివ్యూ మీటింగ్ లాగా మనం పెట్టడం జరిగింది. శాంతి భద్రత ఎట్లా ఉంది జిల్లాలో, మిగతా అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత శాంతి భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, సో దాంట్లో మాట్లాడడం జరిగింది. సార్, సాయికృష్ణ కేసు సిబిఐకి అప్పగించే అవకాశం ఏమైనా ఉందా? మదనపల్లి మండలం పోతబోలు సచివాలయంలో వీఆర్ఓ కత్తి నారాయణ ఆధ్వర్యంలో బిఎల్ఓలకు, బిఎల్ఏలకు ఎస్ఆర్ఐ ఓటర్ జాబితాలపై శనివారం సచివాలయంలో రాజకీయ పార్టీలో బిఎల్ఏ, బిఎల్ఓలకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సమావేశంలో బిఎల్ఓ విజయభారతి, వీఆర్ఓ నారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 15వ తారీఖు నుండి గ్రామంలో వాడవాడకు వెళ్లి ఓటర్ జాబితాను వారికి అవగాహన కల్పిస్తూ ఓటర్ వారి పేర్లను సరిచూసుకోవాలని వారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బిఎల్ఓ, బిఎల్ఏలకు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు సదస్సు నిర్వహించి గ్రామంలో ఓటర్లందరికీ అవగాహన కల్పించాలని, అందుకు అధికారులకు ఓటర్లు సహకరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, బిఎల్ఏ వెంకటరమణ, కృష్ణప్ప, నాగరాజు, సుధాకర్, చంద్రశేఖర్, మహబూబ్ బాషా, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి బిఎల్ఓలు ఓటర్ స్లిప్పులు పంచడము, మీకు తగిన ఓటర్కి సంబంధించినవిగా కలపడము, మీకు స్లిప్పుల్లో రాసే తెలియకునొక్కైనా కూడా మేము రాసి మళ్ళీ మీకు తెలియపరచడము, ఈ మాదిరి జరుగుతున్నది. గ్రామంలో మీరు బయట ఉన్నా కూడా మీ పోతగోల గ్రామంకి వచ్చి మీ ఓటర్ లిస్ట్ని వెరిఫై చేసుకోవాల్సింది కలపడం అనేది. మరియు ప్రతి ఒక్క ఓటర్కి మేము స్లిప్ అందజేస్తున్నాము. మీ ఓటర్ ఆ స్లిప్ తీసుకొని తగిన ఆధారాలు సమర్పించడం వల్ల ఓటర్ లిస్ట్ని వెరిఫికేషన్ చేసి లిస్టులో పెడతామని తెలియదు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వెంకట్రావు వల్లూరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో డాక్టరేట్ పట్టా లభించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి వరచ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఎంపిక చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల చెడు రుణాల అనే అంశంపై శ్రీ ఎర్రమల్లి నారాయణమూర్తి కళాశాల, నరసాపూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణ నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్డీ పట్టా పొందిన వెంకట్రావు వల్లూరిని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తినాథుల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీరెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.